రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సర్కార్ నివాళి అర్పించేందుకు అసెంబ్లీ స్పెషల్ సెషన్ ఏర్పాటు చేసింది. అయితే రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినా ఈ ప్రత్యేక సమావేశంపై పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ కళ సాకారానికి కారకుడైన ఫార్మర్ పీఎం మన్మోహన్ సింగ్ నివాళికి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని, ఆర్థికవేత్త, ప్రొఫెసర్, యూజీసీ, ప్లానింగ్ కమిషన్, ఆర్బీఐ గవర్నర్గా దేశానికి సేవలు అందించారు మన్మోహన్ సింగ్. తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో సహకారం అందించారు. మరోమారు ఆయన దేశానికి అందించిన సేవలను తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేసుకోబోతోంది. ఆయన మృతి పట్ల ఇప్పటికే రేవంత్ సర్కార్ 7 సంతాప దినాలు ప్రకటించి రాజకీయ కార్యక్రమాలు రద్దు చేశారు. రేపు ప్రత్యేకించి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. మూడవ అసెంబ్లీ సమావేశాల్లోని 4వ మీటింగ్ 2వ సెషన్లో ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ అధికరణ 2లోని 16వ రూల్ ప్రకారం సభాపతి గడ్డం ప్రసాద్ ఈ స్పెషల్ సెషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఆహ్వానం అందించారు. శాసనసభ్యులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలనేది లేఖలో తెలిపారు. రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినా ఈ ప్రత్యేక సమావేశంపై చర్చ జరుగుతోంది. తెలంగాణ కళ సాకారానికి కారకుడైన మన్మోహన్ సింగ్ నివాళికి కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా అనేది పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఆ సందర్భంలో కేసీఆర్ కు మన్మోహన్ సింగ్ కు మంచి సాన్నిహిత్యం ఉందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. సంతాపం కోసం నిర్వహించే సమావేశానికి కేసీఆర్ హాజరై మాట్లాడుతారా లేదా అనేది ఉత్కంఠను రేపుతోంది. తెలంగాణ అసెంబ్లీ వింటర్ సెషన్స్ ముగిసిన తర్వాత 2వ దఫా ప్రత్యేకించి అసెంబ్లీ సెషన్ జరగనుంది. మరి వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనేది చూడాల్సి ఉంది. స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సమక్షంలో ఏర్పాటు చేసిన అన్ని పార్టీల ఎమ్మెల్యేల ఓరియంటేషన్ కార్యక్రమాలను బీఆర్ఎస్ బైకాట్ చేసి విమర్శలు ఎదుర్కొంది.